శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రలాభంలోనిది. అనగనగా ఒక అడవిలో ఓ మర్రి చెట్టు మీద ఎన్నో పక్షులు ఉంటున్నాయి. ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్ని చెట్టు చాటున దాక్కున్నాడు. తెల్లవారుతుండగా కొన్ని పావురాలు ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఉన్న నూకలు చూసి తినాలని ఆశపడ్డాయి. గుంపుగా కిందకి దిగుతుండగా ఎక్కడికి అని అడిగాడు ఆ పావురాల రాజు. అతని పేరు చిత్రగ్రీవుడు. కింద నూకలున్నాయి, తిందాం అన్నాయి పావురాలు. ఆగండి ఆగండి అని హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. తొందరపడొద్దు, మనుషులే కనిపించని అడవిలో నూకలెక్కడి నుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు వద్దు, ఆ నూకల కోసం ఆశపడద్దు. దురాశకు పోతే ప్రాణాలనే బలిపెట్టాల్సి వస్తుంది. దయచేసి నా మాట వినండి అన్నాడు చిత్రగ్రీవుడు. నీకన్నీ అనుమానాలే. ఎదురుగుండా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరకడం లేదు కదా, తీరా దొరికితే వద్దనుకోవడం అవివేకమే అవుతుంది. నేను కిందకి దిగుతున్నా, నాతో పాటు దిగేవాళ్ళు దిగండి, లేదంటే మీ ఇష్టం అంటూ కిందకి దిగింది ఓ ముసలి పావురం. మిగిలిన పావురాలు కూడా ముసలి పావురం బాటే పట్టాయి. చిత్రగ్రీవుడు కూడా ఇక దిగక తప్పలేదు. అన్నీ వలలో చిక్కుకుపోయాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నాం, ఇదంతా నీ వల్లే అంటూ ముసలి పావురాన్ని తిట్టిపోసాయి మిగిలిన పావురాలు. చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు, అయినా మనం పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే అని కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు ఎవరిది కాదు, మన ఆకలిది. ఆకలికి తట్టుకోలేక కిందకి దిగి వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? తెలివిగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం కనిపెట్టాలి అని చిత్రగ్రీవుడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న వేటగాడిని చూసి ముసలి పావురం గట్టిగా అరిచింది. చిత్రగ్రీవుడు అటు చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు, ఈ క్షణం ఇక్కడి నుంచి అందరూ ఒక్కసారిగా వాళ్ళతో సహా పైకి ఎగరాలి. అప్పుడే మనం వేటగాడి నుంచి తప్పించుకోగలం అని ఉపాయం చెప్పాడు చిత్రగ్రీవుడు. అందరూ అతనితో ఏకీభవించారు. అయితే సరే, 1, 2, 3 అంటాను. 3 అనగానే పైకి లేవాలి అన్నాడు చిత్రగ్రీవుడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం అన్నాయి మిగిలిన పావురాలు. అయితే సరే, 1, 2, 3 అనగానే వలతో పాటు పావురాలన్నీ పైకి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పావురాలతో పాటు వల కూడా ఎగిరిపోవడం చూసి పావురాలు పోతే పోయే, కనీసం తన వలైనా దొరికితే చాలనుకుని ఉష్ ఏ అంటూ వాటి వెనుక పరుగు తీశాడు వేటగాడు. కానీ అతనికి పావురాలు దొరకలేదు, వల దొరకలేదు. చేసేది లేక దాంతో వేటగాడు ఇంటిదారి పట్టాడు. వలతో సహా ఎగిరిన పావురాలు ఒక ఎలుక దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అవి ఏం చేశాయి అనేది ఇంకొక కథలో తెలుసుకుందాం. ఇంకా ఈ కథలో పావురాలు ముందు చిత్రగ్రీవుడు మాట వినకపోయినా తర్వాత ఐకమత్యం విలువ తెలుసుకుని వేటగాడి నుండి తమ ప్రాణాలు రక్షించుకున్నాయి. మనం కూడా నిత్య జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనవారు మనతో ఉన్నారు అనే ఆలోచన కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే సమస్య నుంచి బయటపడటానికి ఉపాయాన్ని కూడా చూపిస్తుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.